ఎపిసోడ్ 45 రోమపత్రిక రక్షణ మరియు నీతి యొక్క పునాది. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 45వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం అపొస్తలుల కార్యాల గ్రంథం నుండి పరిశుద్ధాత్మ శక్తితో మొదటి క్రైస్తవ సంఘం ఎలా పెరిగిందో తెలుసుకున్నాం. ఈ రోజు మనం చూడబోయే రోమాపత్రిక అపొస్తలుడైన పౌలు యొక్క గొప్ప పత్రికలలో ఒకటి. ఈ పుస్తకం క్రైస్తవ విశ్వాసానికి ఒక బలమైన పునాది. రోమాపత్రిక అనేది అపొస్తలుడైన పౌలు రోములో ఉన్న విశ్వాసులకు వ్రాసిన ఒక లేఖ. ఈ పుస్తకం బైబిల్లో అత్యంత లోతైన మరియు ముఖ్యమైన పత్రికగా పరిగణించబడుతుంది. ఇది మానవుని పాపం, దేవుని నీతి మరియు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ ఎలా లభిస్తుందో ఒక పద్ధతిలో వివరిస్తుంది. ఈ పత్రిక యొక్క ప్రధాన లక్ష్యం క్రైస్తవ సిద్ధాంతాలను వివరించడం. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పత్రిక రచయిత అపొస్తలుడైన పౌలు. ఈ పుస్తకం క్రీస్తు శకం 57 మధ్యకాలంలో పౌలు తన 3వ మిషనరీ ప్రయాణంలో ఉన్నప్పుడు రాశాడు. పుస్తక ఉద్దేశ్యం: పాపం యొక్క తీవ్రత, మానవులందరూ పాపులు అని మరియు వారికి రక్షకుడు అవసరమని చూపించడం. రక్షణ యొక్క మార్గం: యేసు క్రీస్తు ప్రభువుపై విశ్వాసం ద్వారానే రక్షణ లభిస్తుందని బోధించడం. క్రైస్తవ జీవితం: రక్షణ పొందిన తర్వాత ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలో మార్గదర్శనం ఇవ్వడం. రోమాపత్రిక అధ్యాయాల వారీగా లోతైన వివరణ. ఈ పుస్తకంలో 16 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయం క్రైస్తవ సిద్ధాంతంలోని ఒక భాగాన్ని వివరిస్తుంది. భాగం 1: సిద్ధాంతపరమైన బోధన. అధ్యాయాలు 1 నుండి 11. అధ్యాయం 1: పౌలు తన గురించి మరియు రోములో ఉన్న విశ్వాసుల గురించి పరిచయం చేస్తాడు. ఆయన సువార్తను గురించి మరియు దాని యొక్క శక్తిని గురించి వివరిస్తాడు. మానవులందరూ పాపులు అని మరియు వారికి రక్షకుడు అవసరమని చెబుతాడు. అధ్యాయం 2: పౌలు యూదులు మరియు అన్యజనుల పాపాలను గురించి చెబుతాడు. దేవుడు అందరికీ న్యాయంగా తీర్పు తీరుస్తాడని వివరిస్తాడు. అధ్యాయం 3: ఈ అధ్యాయం రక్షణ యొక్క పునాది. పాపం చేయనివారు లేరు అని చెబుతాడు మరియు యేసుక్రీస్తు ప్రభువుపై విశ్వాసం ద్వారానే రక్షణ లభిస్తుందని చెబుతాడు. అధ్యాయం 4: పౌలు అబ్రహాము గురించి చెబుతాడు. అబ్రహాము విశ్వాసం ద్వారా నీతిమంతునిగా ఎంచబడ్డాడు. అధ్యాయం 5: మనం విశ్వాసం ద్వారా దేవునితో శాంతిని పొందుతాం. పాపం ఒక మనిషి ఆదాము ద్వారా వచ్చింది, కాని రక్షణ ఒక మనిషి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వచ్చింది. అధ్యాయం 6: పాపం నుండి చనిపోయి క్రీస్తుతో జీవించడం గురించి బోధిస్తాడు. అధ్యాయం 7: దేవుని చట్టం యొక్క ఉద్దేశ్యం గురించి వివరిస్తాడు. అధ్యాయం 8: ఈ అధ్యాయం క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తుంది. మనం దేవుని కుమారులు మరియు ఏదీ మనల్ని దేవుని ప్రేమ నుండి వేరు చేయలేదు అని చెబుతాడు. అధ్యాయాలు 9 నుండి 11: పౌలు ఇశ్రాయేలు గురించి, దేవుని ప్రణాళికలో వారి స్థానం గురించి మరియు దేవుడు వారిని విడిచిపెట్టలేదని వివరిస్తాడు. భాగం 2: ఆచరణాత్మక బోధన. అధ్యాయాలు 12 నుండి 16. అధ్యాయం 12: పౌలు క్రైస్తవ జీవితంలో ఆచరణాత్మకమైన విషయాలను బోధిస్తాడు. శరీర భాగాల వలె ఒకరినొకరు ప్రేమించడం, ఒకరినొకరు గౌరవించుకోవడం మరియు మంచి చేయడం. అధ్యాయం 13: క్రైస్తవులు ప్రభుత్వానికి ఎలా విధేయత చూపించాలి. అధ్యాయం 14: బలహీనమైన విశ్వాసులను గౌరవించడం గురించి వివరిస్తాడు. అధ్యాయం 15: క్రైస్తవులు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం మరియు దేవుని మహిమ కోసం ఎలా జీవించాలి. అధ్యాయం 16: పౌలు రోములో ఉన్న అనేక మంది క్రైస్తవులకు వందనాలు చెబుతాడు. మన జీవితానికి అన్వయం. హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, రోమాపత్రిక నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1. పాపం యొక్క తీవ్రత. మానవులందరూ పాపులు మరియు వారికి రక్షకుడు అవసరం. 2. విశ్వాసం ద్వారా రక్షణ. రక్షణ మన పనుల ద్వారా కాదు, కాని యేసుక్రీస్తు ప్రభువుపై విశ్వాసం ద్వారా మాత్రమే లభిస్తుంది. 3. దేవుని నీతి. దేవుడు న్యాయవంతుడు. ఆయన మన పాపాలను క్షమించినప్పటికీ ఆయన నీతిని నెరవేరుస్తాడు. 4. పవిత్రీకరణ. రక్షణ పొందిన తర్వాత మన జీవితం పవిత్రంగా ఉండాలి. 5. పరిశుద్ధాత్మ యొక్క శక్తి. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తుంది మరియు మనకు సహాయం చేస్తుంది. 6. దేవుని ప్రేమ. ఏదీ మనల్ని దేవుని ప్రేమ నుండి వేరు చేయలేదు. 7. సంఘం యొక్క ప్రాముఖ్యత. మనం సంఘంలో ఒకరినొకరు ప్రేమించి గౌరవించాలి. 8.
ప్రభుత్వానికి విధేయత. క్రైస్తవులు ప్రభుత్వానికి విధేయంగా ఉండాలి. 9. దేవుని మహిమ. మనం మన జీవితంలో దేవునికి మహిమ తీసుకురావాలి. 10. విశ్వాసంలో నిలకడ. ఈ పత్రిక మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఈ రోజు మనం రోమా పత్రిక నుండి రక్షణ మరియు నీతి యొక్క పునాదిని గురించి తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 46వ పుస్తకం 1 కొరింథీయులకు పత్రిక, ద ఫస్ట్ బుక్ ఆఫ్ కొరింథియన్స్ గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం క్రైస్తవ సంఘంలో ఉన్న సమస్యల గురించి మరియు ప్రేమ యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.